హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. బెట్టింగ్ యాప్‌ల మీద నాన్వేషణ పోరాటం కొనసాగుతూ పోతా ఉంది. కాకపోతే ఫర్ చేంజ్ నిన్నటిదాకా సజ్జనాల సారుని కోట్ చేస్తూ, రేవంత్ రెడ్డి సర్కార్‌ని కోట్ చేస్తూ వీడియోలు చేసినటువంటి నాన్వేషణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌ని కోట్ చేస్తూ వీడియోలు స్టార్ట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సాగుతున్నటువంటి బెట్టింగ్ యాప్‌ల మీద పడ్డాడు. అందులోనూ సనాతన ధర్మం పేరును వాడుకుంటూ, దేవుడి పేరుని వాడుకుంటూ, గోవింద అనేటువంటి పేరుని వాడుకుంటూ, ఎందుకంటే తిరుపతి వెళితే మనందరం కూడా అనేటువంటి నినాదం గోవింద, గోవింద అనేటువంటిది మనందరం కూడా పలుకుతూ ఉంటాం. ఆ గోవింద పేరును ఉపయోగించుకొని గోవింద 365 అనేటువంటి ఒక యాప్‌ని నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడుస్తుంది. అది తెలుగులోనే ప్రమోట్ చేయబడతా ఉంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి తమన్నా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నాన్వేషన్ బయటపెట్టాడు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ 40 లక్షలైతే తమన్నా ఫాలోవర్స్ 3,00,00,000 మంది. పవన్ కళ్యాణ్ గారు మీకంటే ఎక్కువ ఫాలోయింగ్‌ని కలిగి ఉన్నటువంటి సెలబ్రిటీలు ఈ యాప్‌లు ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వేల కోట్ల రూపాయల డబ్బుని బయట దేశాలకి హవాలా రూపంలో పంపించేస్తుంది ఈ యాప్ ద్వారా. ఈ యాప్ నిర్వహిస్తుంది 2021లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది మన నాన్వేషన్ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే పేరు ఇంకా బయట పెట్టలేదు గానీ, ఎమ్మెల్యే అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటి? ఈ కథ ఏంటి? దేవుడి పేరు మీద యాప్ క్రియేట్ చేసిందెవరు? ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు మీరు రంగంలో దిగండి. కొమరం పులిలా, గబ్బర్ సింగులా ఖచ్చితంగా తాట తీయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నాన్వేషన్ నొక్కి చెప్తా ఉన్నాడు. ఇది మాత్రమే కాదు. ఆహ్, విజయవాడ కేంద్రంగా అందరం పూజించేటువంటి అమ్మవారి టెంపుల్‌కి ఎదురుగా కూడా బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తూ హోర్డింగ్స్ ఉన్నాయి. అంటే దేవతకి దండం పెట్టుకొని బెట్టింగ్ యాప్‌లు ఆడాలా? అలా డబ్బులొస్తాయి అని చెప్పేసి భక్తుడికి చెప్పదలుచుకున్నారా? అనేటువంటి విషయాన్ని కూడా నాన్వేషణ ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా ఆ నిజానికి హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఏ యాప్‌లైతే ప్రమోట్ చేయబడి ఉన్నాయో, ఆ యాప్‌ల యొక్క హోర్డింగ్సే విజయవాడ టెంపుల్ ఎదురుగా ఉన్నాయి. 2 సైడ్‌లు కూడా ఉన్నాయి. మెట్రో స్టేషన్ దగ్గర రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్‌లో ఆ యాప్‌ల యొక్క ప్రమోషన్ తీసివేయటం జరిగింది. ఆ మెట్రో ఎండీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలా మీరు కూడా తీసుకోండి. ఖచ్చితంగా ఆ హోర్డింగ్స్ తొలగించండి. నిజానికి ఆ బెట్టింగ్ యాప్‌లు ఎక్కడైతే తయారయ్యాయో ఆ దేశంలో బ్యాన్. మన దేశానికి సంబంధించిన యాప్‌లు కావివి. బయట దేశంలో క్రియేట్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని నాన్వేషన్ నొక్కి చెప్పడం జరిగింది. బయట దేశంలో క్రియేట్ అయినటువంటి యాప్‌లు మన దేశంలో ప్రమోట్ అయ్యి, మన దేశంలో యువతని బానిసలుగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బుల్ని ఆ దేశానికి పట్టకపోతున్నాయి. మన డబ్బు విదేశాల పాలవుతుంది. ఈ ఈ పర్టిక్యులర్ యాప్ ఏదైతే విజయవాడలో హోర్డింగ్స్ రూపంలో ఉన్నటువంటి యాప్ ఉందో, అది ఒక భారతదేశంలో కొంత నడుస్తుంది. కానీ పాకిస్తాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో ఆ దేశాల్లో కూడా బ్యాన్ ఉన్న యాప్ అది. అంటే ఆ దేశాల్లో కూడా బ్యాన్ ఉన్న యాప్ మన దేశంలో మాత్రం నడుస్తూ, మన యువతని బానిసలుగా చేసుకుంటూ, అంటే మనకు ఆ డబ్బు మీద ఉన్న ఆశనో, సెలబ్రిటీలు చెప్పారు డబ్బులొస్తాయని చెప్పేసి ఆ కోరికను కలిగించేసి బెట్టింగ్ యాపుల్లోకి మనని నెట్టేసి, దాని ద్వారా మన డబ్బుని పెద్ద ఎత్తున గుంజేసి విదేశాలకి డబ్బును తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని నాన్వేషణ చెప్పడం జరిగింది. చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చెప్పాడు. దాదాపు ఎక్కువ సంఖ్యలో దాదాపు 2,000 వరకు ఆహ్, కరెంట్ అకౌంట్ తీస్తారట బ్యాంకుల్లో. కరెంట్ అకౌంట్ తీసి ఈ బెట్టింగ్ యాప్‌లు వచ్చిన ద్వారా డబ్బులు ఈ 2,000 అకౌంట్‌లకి సర్క్యులేట్ అవుతాయి. అంటే ఒకే అకౌంట్ గనక పోతే ఖచ్చితంగా అది బ్లాక్ అవుతుంది. అది ఎవరిదనేది ఐటీ ఖచ్చితంగా నిఘా చేస్తుంది. ఆ డబ్బులు బయట దేశాలకు పోవడానికి అవకాశం ఉండదు. కానీ ఈ డబ్బును హవాలా రూపంలో పంపించడం కోసం ఈ ఈ డబ్బు ఏదైతే 2,000 కరెంట్ అకౌంట్‌లోకి వచ్చిన డబ్బు ఒక్కసారిగా ఈ దాని నుంచి విదేశాల్లో ఉన్నటువంటి వేరే అకౌంట్‌కి మొత్తం డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. అంటే ఈ 2,000 అకౌంట్స్ ఉన్న డబ్బు ఒక మెయిన్ అకౌంట్ విదేశాల్లో క్రియేట్ అయిన మెయిన్ అకౌంట్‌కి డబ్బులు ఫండింగ్ ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. అంటే ఒకే అకౌంట్ నుంచి పోవట్లేదు కాబట్టి ఐటీ కూడా పెద్దగా దీన్ని గమనించే అవకాశం కూడా ఉండదు. అంటే తెలివిగా బెట్టింగ్ యాప్‌ల నిర్వహణ జరుగుతోంది. దేవుడి పేరు ఉపయోగించుకొని నడుస్తోంది. తిరుపతి కేంద్రంగా గోవిందా 365 యాప్ నడుస్తోంది. అంటే దేవుడిని కూడా దేవుడి పేరుని కూడా బెట్టింగ్ రాయలు వదలటం లేదు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. మరి ఎవరిదిది? ఈ యాప్ ఎవరిది అనేటువంటిది ఖచ్చితంగా నాన్వేషన్ బయట పెట్టుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ మొహమాటాలు అవసరం లేదు. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. రాజకీయ పార్టీలు వేరు, రాజకీయ నాయకులు వేరు, మన దేశాన్ని పాడు చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్‌లు వేరు. నాన్వేషన్ చెప్పలేకపోతున్నటువంటి ఒక మాట ఏంటంటే, బెట్టింగ్ యాప్‌లు అనేటువంటిది భారతదేశం యొక్క మిడిల్ క్లాస్ మీద
బయట దేశ వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం. డబ్బున్నవాడిని మధ్యతరగతి వాడిగా, మధ్యతరగతి వాడిని పేదవాడిగా, పేదవాడిని మరింత పేదవాడిగా. ఇంకా చెప్పాలంటే మన యువతని నిర్వీర్యం చేయడం కోసం ప్రపంచంలోనూ ఎక్కడా లేని మానవ వనరులు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో మనం మోటు భాషలో చెప్పాలంటే తోపులున్నారు. టెక్నికల్ రంగంలో తోపులున్నారు మన దగ్గర. మన దేశం మన యువతని సరిగా ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో అగ్రగామి కాబోతా ఉంది రాబోయే కాలంలో. మన ఆర్థిక శక్తి పెరగబోతా ఉంది. ప్రపంచానికి దిక్సూచిగా ఉన్నటువంటి మార్కెట్ భారతదేశంలో ఉంది. సో, ఈ భారతదేశం మీద కుట్ర చేయాలంటే యువతను నిర్వీర్యం చేయాలి. మన ఆర్థిక శక్తిని పాడు చేయాలి. మన డబ్బును విదేశాలకు ఎత్తకపోవాలి. ఆ కుట్రతోటి ఒకప్పుడు యుద్ధాలు తుపాకులతో చేసేవారు. ఇప్పుడు ఎవడు తుపాకులతో చేయట్లే యుద్ధాలు. బాంబులు పెట్టి మన జనాన్ని చంపట్ల. మన జనాన్ని ఎలా చెప్తున్నారు? బెట్టింగ్ యాప్‌లకి మనీ లోన్ చేసి, గేమింగ్ యాప్‌లకి మనీ లోన్ చేసి, దాని ద్వారా మన ఆర్థిక శక్తిని నిర్వీర్యం చేసి, అప్పుల్లో కూరుకుపోయినా చేసి, మన చేత్తో మనకి ఉరితాళ్ళు, మన చేత్తోనే మనల్ని చంపేస్తున్నారు. ఇది ఆత్మహత్య అని మనం అనుకుంటాం. కానీ విదేశస్తుడి హత్య అది. చాలా క్లియర్‌గా నాన్‌వెజ్‌ని ఒక లెక్క చెప్పాడు. గత 5 సంవత్సరాల కాలంలో 1000 మంది రైతులే చనిపోయారు. కానీ ఒక్క 2024లో ఒక్క తెలంగాణలో వేసిన అంచనా ప్రకారం 2500 మంది యువత బెట్టింగ్ యాప్‌లో వల్ల చనిపోయారు. అంటే రైతు ఆత్మహత్యల కంటే కూడా ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత ఆత్మహత్యలు పెరిగాయి. బయట దేశం వాడికి కావాల్సింది అదే. భారతదేశంలో యువత చచ్చిపోవాలి. భారతదేశంలో యువత నిర్వీర్యం అయిపోవాలి. భారతదేశంలో యొక్క ఆర్థిక శక్తి పడిపోవాలి. భారతదేశం యొక్క డబ్బు దేశాలు దాటిపోవాలి. ఎవరి చేతిలో పోతుంది ఆ డబ్బు? తీవ్రవాదుల చేతుల్లోకి, టెర్రరిస్టుల చేతుల్లోకి, ఆల్ ఖైదా లాంటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎవరి డబ్బు? మన డబ్బు. మన దేశం యొక్క డబ్బు మన దేశాలు దాటి వెళ్ళిపోతుంది. మన సెలబ్రిటీలు దానికి ఉపయోగపడుతున్నాడు వాటిని ప్రమోట్ చేస్తూ. వాడిచ్చే కోటికో, 2 కోట్లకో వాళ్ళ స్థాయిని బట్టి ఒక్కొక్కడికి 10 కోట్లు ఇవ్వచ్చు కాక పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే. అలాంటి వాటికి ఆశపడి ప్రమోట్ చేసి మన యువతలో ఒక ఆలోచన రేకెత్తి ఈ యాప్‌లో గేమ్ ఆడితే వితిన్ గంటలో లక్షలు సంపాదించుకోవచ్చు. కోటీశ్వరులు కావచ్చు. ఈ యాప్‌లో గేమ్ ఆడితే ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ఎవరు చెప్తారు ఇది? పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్తారు. నమ్మించదగ్గ సెలబ్రిటీలు చెప్తారు. చెప్పగానే మనలో ఆశ కలిగిద్ది. ఆశని రేకెత్తిస్తారు. ఆశని వాడుకుంటారు. ఆశని వాడుకొని ఈ గేమింగ్ యాప్‌లకి ప్రమోట్ చేసి పెట్టడం ఫలితంగా మనం గేమింగ్ యాప్‌లకి బానిస కావడం ఫలితంగా గేమ్‌లో పోయి మన డబ్బులు పెట్టడం ఫలితంగా మనం డబ్బులు కోల్పోతాం. మనం ఆస్తులు కోల్పోతాం. చివరికి మనం ప్రాణాలు కోల్పోతాం. ఈ డబ్బుతో బయట దేశాల్లో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బయట దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఈ యాప్ ఎవడైతే క్రియేట్ చేశాడో, ఈ యాప్‌లు ఎక్కడ క్రియేట్ చేయబడతాయి? చైనాలో, ఆఫ్ఘనిస్తాన్‌లో, పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో, ఇంకో దేశంలో క్రియేట్ చేయబడతాయి. ఆడికి డబ్బులు పోతా ఉంటాయి. వాడికి డబ్బులు పోతా ఉంటాయి. ఎవరి డబ్బు? మన డబ్బు. ఎవడికి పోతుంది? టెర్రరిస్ట్ చేతిలోకి పోతుంది. ఒక మతోన్మాది చేతిలోకి పోతుంది. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలోకి పోతుంది. చూసారా? ఏ రకంగా నాశనం చేస్తున్నాడో? ఒక బాంబు పెడితే 2500 మందిని లేపేయొచ్చా ఒక్కసారిగా? లేపేలేడుగా. మహా అంటే 100 మందిని చెప్పేస్తాడు. ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో ఎంతమంది చెప్పాడు? 160, 170 మంది చనిపోయాడు. అంతే ఒక బాంబు పెట్టి లేదా 10 చోట్ల బాంబులు పెట్టి మహా అంటే ఒకసారిగా చేయగలిగితే ఓ 400, 500 మందిని చంపగలడేమో. దానికోసం ఎంత నెట్వర్క్ చేయాలి? ఎన్నాళ్ళు కష్టపడాలి? ఎంత భారతదేశం యొక్క నిఘా కళ్ళు కప్పి, ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి మన జనాన్ని ఒక 400, 500 మంది చంపొచ్చు. కానీ ఒక బెట్టింగ్ యాప్ ద్వారా తెలియకుండానే వాడేదో నేరం చేస్తున్నాడని తెలియకుండానే మన దేశంలో ఉన్న ఒక 2500 మంది యువతని చంపేయొచ్చు. మన చేతులతో మనకే ఉరితాళ్ళు లేపిస్తాడు. వాడికి రిస్క్ లేదు. వాడి డబ్బు వస్తది. అక్కడ బాంబులు పెట్టాలంటే వాడి డబ్బు ఖర్చయ్యిద్ది. కానీ ఇక్కడ వాడి డబ్బు వస్తే మన చావు జరిగిపోయింది. చూసారా? ఎంత తెలివిగా మన మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత కుట్రగా మన మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా అయితే స్పందించిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రకంగా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నాన్‌వేషన్ వీడియో చేశాడు. కానీ నాన్‌వేషన్ కొన్ని విషయాలు ఎందుకో కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాడు. అంటే ఎక్కడ ఈ యాపులు, దీని వెనకాల ఉన్న టెర్రరిస్టులు ఏంటి? దానికి సహకరిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? దానికి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలకు అసలు ఆ విషయాలు తెలుసా? తెలవదా? ఈ విషయాలన్నీ తెలిస్తే దేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉందన్న విషయం తెలిసిపోద్ది.
దేశం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అని తెలిసిపోద్ది. మనం విదేశస్తుల నుంచి మన దేశాన్ని రక్షించుకోవడం కోసం వేల కోట్ల రూపాయల ఆర్మీ మీద ఖర్చు పెడతా ఉంటాం. వేల కోట్ల రూపాయల ఆర్మీ మీద ఖర్చు పెడతా ఉంటాం. ఎందుకు? మన దేశానికి రక్షణ కావాలని. మన దేశానికి రక్షణ ఇవ్వడం కోసం దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి, ప్రాణాలు తెగించేసి మన కోసం నిలబడి కాపలా కాస్తా ఉంటారు. కాపలా కాస్తా ఉంటారు. అంత కాపలా కాసి బయట దేశంలో మన దేశంలో రాకుండా చూసుకోగలుగుతాం. కానీ ఈ యాపులు మన దేశంలోకి చొచ్చుకొనొచ్చి మన ప్రాణాలు అరిస్తున్నాయి. మన ప్రాణాలు అరిస్తున్నాయి. మరి ఇది కూడా ఒక రకమైన సెక్యూరిటీ కావాలి. ఎలాగైతే ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టి బోర్డర్‌లో సైనికులను పెట్టి మన దేశాన్ని కాపాడుతా ఉన్నాయో, అదే విధంగా విదేశీ దురాక్రమణదారులు, విదేశీ టెర్రరిస్ట్ సంస్థలు, యాంటీ సోషలిస్ట్ సంస్థలు మన దేశ యువత మీద చేస్తున్నటువంటి దాడి మీద కూడా అంతే దృష్టి పెట్టాలి. ఈ అసలు విషయాన్ని ముందు పెట్టాలి. దీని మీద ఖచ్చితంగా సనాతన ధర్మ నినాదాన్ని తలకెత్తుకొని భారత కేంద్ర ప్రభుత్వానికి ఇలా మూడోసారి ప్రధాని గారు అంటే మోడీ గారు ప్రధానమంత్రి కావటానికి అంతో ఇంతో సహాయం చేసి కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందిస్తే మంచిదే. స్పందించాలి కూడా. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవటం, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సెలబ్రిటీలు చేస్తున్నటువంటి ఈ ప్రమోషన్లు ఆపేలా చర్యలు తీసుకోవటం, ప్రమోట్ చేసినటువంటి యాంకర్ శ్యామల లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆ యాప్‌లకి ఓనర్ లెవెల్‌లో కనిపెట్టి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేయటం. మన యువతని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొంత అంటే ఆయన సినిమా స్టార్ కూడా కాబట్టి ఆయన చెప్తే కొంత వింటారు కాబట్టి, ఇప్పుడు నేను చెప్పిన దానికంటే, నా అన్వేషణ చెప్పిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళొచ్చి బెట్టింగ్ యాప్‌ల మీద చెప్తే జనం వింటారు. వినటానికి అవకాశం ఉంటుంది. యువత కొంత వింటారు. ఆయనకున్న ఫాలోయింగ్ కూడా యువత ఎక్కువ కాబట్టి. నిజానికి అంత ఈజీ కాదు. మద్యానికి బానిసైనోడిని మానిపియటం, తర్వాత సిగరెట్‌కి బానిసైనోడిని మానిపియటం, ఇట్లా బెట్టింగ్ యాప్‌లకి బానిసైనోడిని మానిపియటం అంత ఈజీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తలుసుకుంటే కొంత ప్రయత్నం జరగొచ్చు. ప్రభుత్వాలు తలుసుకుంటే కొంత ప్రయత్నం జరగొచ్చు. ఈ యాపులు కూడా కొంత నిరోధానికి చర్యలు చేపట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక రకమైనటువంటి యాక్ట్ అవసరమైతే, ఒక రకమైన యాక్ట్ ఈ బెట్టింగ్ యాప్‌ల మీద, ఈ ప్రమోషన్ యాప్‌ల మీద వీటి మీద కేంద్రం ఒక చట్టం కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం పరిశీలించొచ్చు. దాని మీద నాన్వేషం చేస్తున్నటువంటి ఈ వీడియో అనేటువంటిది ఆ యొక్క సందేశాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని మనం కూడా కోరుకుందాం.